దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగున్నారా? ప్రభు మీకు తోడేండి గాక. ఇప్పుడు ఈ సమయంలో ప్రభు సన్నిధిలో అందరం కూర్చున్నాం, ప్రభు పాదాల చెంత. మరి విలువైన జీవితాని కోసం నేను మాట్లాడబోతున్నాను. ఈరోజు విలువగా నడవాలంటే నీ దేహము చాలా విలువైనదని దేవుడు చెప్పాడు. అందుకే నీకు ప్రయోజనకరంగా ఉండడానికి, నీ జీవితానికి ప్రయోజనకరంగా ఉండడానికి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, తేనెకొండ మీద కూర్చుని ప్రభు ప్రసంగంలో 5:29 నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లా, నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే నీకేమైతుంది? నువ్వు తొందరపడతావు, దాన్ని వదిలించుకోమన్నాడు. అంటే అభ్యంతరాలు వస్తాయి, కానీ కన్ను ద్వారా అభ్యంతరాలు పడకుండా ఉండాలంటే కన్నును చూచుట చేత మనసుకు తృప్తి ఉండదు. నీ యొద్ద కొన్ని తీసుకోవాల్సిన అవసరతలు ఉంటాయి. చెడు దృష్టి వస్తుంటే ఆ చెడు దృష్టి ఎలా కట్ చేసుకుంటావంటే తొలగించుకోమంటాడు. నీ కన్ను తీసేసుకుంటే కాదు కదా, మరి తీసుకోమంటాడు కదా. ఎలా తీసుకోగలుగుతావు? అది వదులుకోమంటాడు. అంతే. నీ కన్నుని అభ్యంతర పరిచినట్లా దాన్ని నరికివేసిన ఎదురు నుండి పారవేసుకుంటే, ఎందుకు 2 కన్నులు ఉండి చెడు ఆలోచనలు వస్తుంటే మరి పరలోక రాజ్యం వెళ్ళలేవు. అందుకని ఒకటి తీసేసుకో, అంటే ఒకటి తొలగించుకో, అది తీసివేసుకో మనసులోంచి అంటాడు. అంతే. నీ దేహంనకు దీపం ఏంటి రోజున అంటే కన్నే. నీ దేహం అంతా వెలుగుమయమే ఉండాలంటే, నీ దేహం అంతా బాగుండాలంటే నీ కళ్ళు మంచిగా ఉంటేనే కదా నీ దేహానికి అందం. అంటే నీవు నోరు కూడా చాలా విలువైంది. మూర్ఖులుగా మాట్లాడడానికి విలువైన నోరును ఉపయోగించేటకి మరి దేనికి ఉపయోగించాలంటే మూర్ఖంగా మాట్లాడడానికి ఉపయోగించుకోవద్దు. నీతిమంతుల నోరు జ్ఞాపకం చేసుకుంటా, అది ఎంతో విలువ. అందుకే సామెతల 10:31 అంటాడు చూడండి, నీతిమంతులు మరి నోరు ఎలా ఉంది? జ్ఞానోపదేశమే చేస్తూ ఉంటారు, వాళ్ళు పలుకుతారు, మూర్ఖ మాటలు నాలుక నుంచి రానివ్వరు అని ఉంది సామెతల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం. అంటే నీతిమంతుల పెదవులు ఎట్లున్నాయంటే వినియోగంగా, ఉపయోగకరంగా సంగతులను పలుకుతూనే ఉంటారు. నీ నీతిమంతులు అక్కడ నోరుగా ఉన్నదా? మూర్ఖపు మాటలు మాట్లాడి నోరుగా ఉన్నదా? ఎందుకంటే భక్తిహీనులు నోరుకు మూర్ఖపు మాటలే మాట్లాడతారట. 10వ అధ్యాయం సామెతల్లో 32 వచ్చినది. ఇది పాపమునకు దాసులే అంటాడు. అందుకని పాపమును దూరం చేసుకోవడానికే మన క్రీస్తు యేసునందు మనం ఈ రోజున దాస్యపాత్మను పొందలేదు అంటాం. మీరు కూడా ఆ ఆత్మ ఎత్తుదో మీకు చెప్పబోతున్నాను. భయపట్టకు విలువబడిన మీరు దాస్యపాత్మను పొందలేదు. అంటే దాస్యము అంటే దాసరకం అంట చూడండి. అప్పుడు మన పితరులు దాస పనులు చేసి బాధలు అనుభవించారట. అంటే ఐగుప్తులో కూడా దాసరకం చేసి దాసత్వం నుంచి, బాధల నుంచి విడుదల పొందినప్పుడు మరి వాళ్ళకి దుఃఖం అంతా దేవుని ఎదుకు వెళ్ళి విడుదల పొందారు. అందుకని ఆ ఆత్మను ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం మరి ఆత్మ నశించిపోకుండా, ఆ రోజు నశించారు ఇజ్రాయేల్ వారు, చాలా నశించిపోయారు, దేవుని మాట వినలేదు. కొందరు పాములతో కరవబడ్డారు, రోగాలతో అంతమైపోయారు. కలవరం పడడం వల్ల విలువ లేదు, విలువైన జీవితానికి కలవరం లేదు. అందుకే మిమ్మల్ని కలవర పెట్టే వాళ్ళు అనేకులు వస్తారు, వారు అటువంటి వారి నుంచి మీరు దూరంగా పండి అంటాడు. ఈ శుభ్రత నోరు శుభ్రత, విలువగా ఉండడానికి, పవిత్రమైన మాటలు మాట్లాడడానికి, ప్రాచీన స్వభావం, పాత మాటలను, పాత ఆలోచనలు, ప్రాచీన స్వభావం. మరి ఈ రోజున ప్రాచీన పురుషుడు ఎలా ఉన్నాడంటే నూతనంగా ఉన్నాడు, అంతరంగా పురుషుడు కొత్తగా ఉన్నాడు అనుకోవడానికి మరి మంచి తలంపులే విలువకి సాదృశ్యం. చెడ్డ కన్ను తీసివేసుకోవడానికి ఏంటి? వాక్యమే. ఈ రోజున ఆత్మానుసారమైన దుఃఖమును కలిగి ఉన్నాడు. ఎటువంటి వాడై ఉంటాడంటే ఆత్మలో సంతోషిస్తాడు, శరీర దుఃఖమును మానేస్తాడు. కోపము, ఈర్ష, పగ అనేది కట్ చేసుకుంటాడు. ఆత్మలో సిక్కిత్య పొందినవాడు ఎటువంటి వాడంటే తీసేసుకుంటాడు అన్నట్టు. అదే ఆత్మీయ విలువలు, ఆత్మీయ జీవితానికి విలువైన బ్రతుకు. అదే ప్రభు ఇచ్చిన ఈ రోజున ఉపదేశం. ప్రభు పాదాల చెంత అమరపడుచుండగా విలువైన బ్రతుకుకి కావలసిన నిదానము ఏంటంటే పరిశుద్ధాత్ముడే కాపుదల ఉన్నాడని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే నెమ్మది లేకుండా ఎందరో ఉన్నారు ఈ రోజున. నెమ్మది కోల్పోతున్నారు, విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు, విలువైన బ్రతుకును అశ్రద్ధ చేస్తున్నారు, విలువైన మాటను అశ్రద్ధ చేస్తున్నారు, విలువైన పలుకులను నోరు నుంచి రావట్లేదు. ఎంతసేపు ఎదుటి వారిని గోతులు తవ్వి, ఎదుటి వారిని నొప్పించి, ఎదుటి వారిని గాయపరిచి, ఇదే మానవుని యొక్క తత్వమా? దేవుడు చెప్పిన ప్రతి పాట విలువగా మనం తీసుకోవద్దా?
విలువైన బ్రతుకు ఆధారమైన మాట మనం అర్థం చేసుకోవద్దా? దేవుడు విలువైన జీవితాన్ని మనకిస్తే అది సాతాను చేతిలో పెడదామా? అది ఎంత మాత్రము తగదండి. ప్రభు పాదాల చెంత మనం ఉన్నాం. దేవుని బిడ్డలని మీరు ఆయన చెంతకు రండి. ఆయన విలువైన సన్నిధిని మీరు అనుభవించండి. ఎందుకంటే విలువైన బ్రతుకును అశ్రద్ధ చేయకుండా, అశ్రద్ధగా మాట్లాడకుండా, అశ్రద్ధగా జీవించకుండా, అశ్రద్ధగా నివసించకుండా, అశ్రద్ధగా మన పిల్లలను చూడకుండా చేస్తున్న సాతాన్. జాగ్రత్త. దేవుడి సన్నిధిని మనం అశ్రద్ధ చేయడానికి కాదు, ఈ రోజున ప్రభు పాదాల చెంత మొరుపెడుచున్నామంటే ఆయన పాదాలు ఎలా ఉన్నాయంటే విలువగా మనలను నిలబెట్టబోతున్నాడు. మొరపెట్టినప్పుడు నేను ఉత్తరమిస్తున్నాను అంటున్నాడు దేవుడు. అందుకే దేవుని విలువైన సంధిని మరి జాగ్రత్తగా, విలువగా మాటలు, విలువగా కన్నులు, విలువగా మాటలు, విలువగా జీవితాన్ని ఉంచుకోవాలని దేవుడు గుర్తు చేశాడు. దేవుడి ఈ వర్తమానాన్ని మీ జీవితంలో ఉండాలని నేను ఆశపడుచున్నాను. మర్చిపోకండి ప్రియ బిడ్డలారా, సంగమా, దేవుని సన్నిధికి మీరు రండి. నిర్లక్ష్యం చేయకండి, అశ్రద్ధ చేయకండి. మీరు మీ కుటుంబాన్ని వర్ధిల్లింపచేసే తండ్రి మీతో ఉన్నాడు. ఆయన కునుకడు నిద్రపోడు. మీరైనా మర్చిపోవచ్చు కానీ ఆయన మర్చిపోడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రభువా, ఈ విలువైన బిడ్డలుగా ఆయన నిలబడటకు నీ జ్ఞానయుక్తమైన మాటలు నా తండ్రి, కన్ను, చెవులు, మాట, తీరు, ప్రవర్తన అంతా కూడా ప్రభు మత స్వార్థ 5వ అధ్యాయం 30-20 చెప్పినట్లుగా చెడుకొని తొలగించుకోమని, అంటే కట్ చేసుకోమని, శస్త్రచికిత్స చేసుకోమని, తొలగించుకోమని కదా తండ్రి. అందుచేత ఈరోజు విన్న మాటలు ప్రభువా, చిన్న బిడ్డలు మొదలు పెద్దవారు వరకు విన్నారు. ప్రతి ఒక్కరిని మీరు బలపరచి భద్రపరచండి. నీ సాధనాలుగా నిలబెట్టుకోవాల్సిందిగా, మహిమ పొందవలసిందిగా ఇగో నా తండ్రి మేము అడుగు పెట్టాం. నీ బిడ్డలందరూ ఒకసారి దర్శించండి, దయించండి, కృప చూపించండి. మహిమ గంట వాళ్ళు పొందమని యేసయ్య శక్తివంతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడేండుగాక. ప్రభు కృప మీకు తోడేండుగాక. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా వినండి, రండి, త్వరపడండి. ప్రభు పాదాల చెంత మొరపెడదాం. ప్రభు మీకు తోడేండుగాక. ఆమేన్.